మరొక మహిళ ఉన్నారు, ఈవిడ నెలల గర్భవతి. వీళ్ళ హస్బెండ్ కూడా సముద్రంలో వేటకెళ్లారు. ఈవిడ కూడా ఒంటరి మహిళ, గర్భవతికి జీవనాధారం లేక ఆవిడ చాలా ఇబ్బంది పడుతుంది. కలెక్టర్ గారిని కూడా ఇవన్నీ కలిసిందమ్మా. ఈ పేరు ఏం పేరు, ఎక్కడ ఉంటారు మీరు? నా పేరు సోరాడ అనిత అండి. ఆయన పేరు సోరాడ అప్పలకొండ. ఇలా ఫిషింగ్ వెళ్తూ దొరికిపోయారు. ఈ 13వ తారీఖున వీళ్ళకి 13వ తారీఖు వెళ్ళి 22న దొరికిపోయారు. దొరికిపోయి మా ఆ బోటు ఓనరే వచ్చి ఆధార్ కార్డులు అడిగితే తెలిసింది మా భర్తలు అక్కడ దొరికిపోయారు అని. అప్పుడు అది దొరికిపోయి వాళ్ళు ఎలాగున్నారో ఏంటనేది మాకు తెలియలేదండి ఇప్పటికీ. అతను ఎలాగున్నారు ఏంటి అనేది ఇప్పటికొచ్చే సమాచారం తెలియలేదు. వాళ్ళు తెస్తే మేము తిన్నట్టు, లేకపోతే లేదు. మాకు ఆర్థిక సాయం అంటూ కూడా మాకు లేదండి. ఇప్పుడు ఎలాగున్నది అనేది, మేము ఎలా తింటున్నాము ఏంటనేది మాకే తెలియదు. మా భర్తలు తెస్తే మేము తిన్నట్టు, లేకపోతే లేదు. వాళ్ళు ఎంత బేగ విడిపించుకొని వస్తే అంత బాగుంటదని కోరుకుంటున్నామండి. ఫోన్ చేసి మాట్లాడిచ్చినా వాళ్ళు ఎలాగున్నారో ఏంటని తెలిసినా మాకు కొంచెం ధైర్యంగా ఉంది. వాళ్ళ నుంచి ఆ ఫోన్ కూడా రాలేదు. వాళ్ళు ఎలాగున్నారో అనేది మాకు ఇప్పుడు తెలియదు. మేము ఎలాగున్నామో వాళ్ళకి తెలియదు, వాళ్ళు ఎలాగున్నారో మాకు తెలీదు. ఎంతమంది పిల్లలమ్మా? నాది ఇదే ఫస్ట్ తొలి కాన్పు అండి. పెళ్లి సంవత్సరమే అవుతుంది నాకు. తొలి కాన్పు. ఇలాగా వేటకెళ్ళి ఇలా చిక్కుపోయారండి మా ఆయన గారు. ఎలాగున్నారు అనేది తెలియలేదు ఇప్పటికి. మరి మీకు ఇప్పుడు ఎలాగ ఆధారం మరి ఆధారం ఎలాగనేది మాకు తెలియట్లేదండి. ఎందుకంటే అతను తెస్తే మేము తింటాము. మేము అక్కడికి వెళ్ళి తెచ్చుకున్న వాళ్ళం కాదు మేము. అతను అక్కడ అలా చిక్కుకుపోయారు. మాకు ఏంటనేది ఆర్థిక సాయం కూడా మాకు ఏం లేదు. దొరికిపోయిన రోజు ఒక్కసారి వచ్చిన తర్వాత ఎవరు రాలేదండి. ఆ 2 రోజులు కనిపించడం, అక్కడి నుంచి ఎవరు కనపడలేదు. ఎలాగుండేది ఏంటనేది మాకు ఇప్పటికి వచ్చి ఏం తెలియలేదండి. వాళ్ళు ఎంత బేగ వస్తారో అనేసి చూస్తున్నాం. ఎంత బేగ విడిపించుకొస్తారో అనేసి కోరుకుంటున్నామండి. కలెక్టర్ గారు కలిసారు కదా, ఏమన్నారు? కలెక్టర్ గారు మీ పని చేస్తున్నామమ్మా, చేయిస్తాం, అదే వీళ్ళని తొందరగా తీసుకొచ్చేస్తాం అనేసి అంటున్నారండి కలెక్టర్ గారు.